హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో యాజ్ యూజువల్ నేను రోజు చేసే రిక్వెస్టే, ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఒక్కడిని లైక్ చేయకపోయినా పర్వాలేదులే, ఏమవుద్దులే అని ఏ ఒక్కరు ఉండొద్దండి. సో మీరు లైక్ చేయడం వలన, లైక్స్ పెరగడం వలన వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అవుద్ది. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఇంకో 4-5 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ విద్యాభివృద్ధిలో చిరస్థాయిగా మీ పేరంట. బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాల సేకరణ. ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు. నిర్మాణానికి నిధులిస్తే గదులకు దాతల పేర్లు. సో ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయడానికి, ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం ఒక కొత్త యాప్ తీసుకురాబోతోంది. ఆ యాప్లో స్కూల్స్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ అవసరాలు ఏమిటి, ఏ అవసరం తీరిస్తే స్కూల్ బాగుపడుతుంది అనే నమోదు చేస్తారు. సో దాన్ని ఎవరైనా దాతలు ఆ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేసి, సో పలానా స్కూల్కి నేను ఇంత నిధులు ఇస్తాను అని చెప్పి ఆ యాప్లోనే దరఖాస్తు చేసుకుంటే అది ప్రభుత్వం పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ, డిఈఓ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలించి అప్రూవ్ చేస్తే మీరు నేరుగా స్కూల్ని పరిశీలించి దానికి అభివృద్ధికి నిధులు ఇస్తే గదుల మీద అంటే దాతల పేర్లు కూడా పెడతారంట గదులకు. సో ఇట్లా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మన వంతుగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఇది. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాలు సేకరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దాతల పేర్లతో కూడిన డోనర్ వాల్ను పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. పలు పనులకు 6,060 కోట్ల ఖర్చు అవుతుందని విద్యాశాఖ అంచనాలు రూపొందించింది. సంక్షేమ ఇతర శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలు సహా అన్నింటిలోనూ పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఈ మొత్తం అవసరం కానుంది. ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న పనులు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సదుపాయాల కల్పనకు 1,577 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. సో వీటిని ప్రభుత్వ నిధుల్లోనే చేపట్టాలని, మిగతా 4,483 కోట్ల విలువైన పనులకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, దాతల నుంచి విరాళాలు తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చైర్మన్గా ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసింది. సో ఈ సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించి దాతల విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపు అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగనున్నారంట. సో బాగుందండి. ఎవరైనా ఎన్ఆర్ఐలు కానీ, దాతలు కానీ ఎవరైనా సరే మీ స్కూల్లో, మీరు చదువుకున్న స్కూల్ని డెవలప్ చేయడానికి ఒక ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీతో కూడుకున్న విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. సో సాధారణంగా ఏదైనా స్కూల్కి ప్రభుత్వం 10 లక్షల ఫండ్ ఇచ్చింది అనుకోండి, అది కొంత దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది, ఎంతో కొంత చిలకొట్టుడు కొట్టే అవకాశం ఉంటుంది. కానీ దాతలు ఇచ్చే అమౌంట్ మాత్రం అలా దుర్వినియోగం అవ్వకుండా ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలాగా ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట జాగ్రత్తలు. అది చూడొచ్చు. అలాగే మహానాడులో 20 తీర్మానాలు అంటండి. ఈ సంవత్సరం 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు వర్చువల్గా ఆన్లైన్లో జరగబోతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మొత్తం కీలకమైన నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యే హోదాలో ఉన్న నాయకులు అండ్ పొలిట్ బ్యూరో మెంబర్సు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కమిటీ సభ్యులందరూ వెళ్తారు. యనమల రామకృష్ణుడు గారి అధ్యక్షతన మహానాడు తీర్మానాల కమిటీ మంగళవారం సమావేశం జరిగిందంట. ఇందులో 20 తీర్మానాలు ప్రవేశపెట్టాలని చూశారంట. ఆ 20 తీర్మానాలు అని ఇందులో రాస్తే ఆంధ్రజ్యోతిలో 19 తీర్మానాలు రాశారు. సో ఏపీ నుంచి 15, తెలంగాణ నుంచి 4, మొత్తం మీద 19 తీర్మానాలను ఆంధ్రజ్యోతిలో రాశారు. యుద్ధ ప్రభావంపై ప్రత్యేక తీర్మానం, సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటూనే ప్రజలను చైతన్యపరచాలని నిర్ణయం, వైసీపీ విధ్వంస విధానాలపైన తీర్మానం, రేపు పోలిట్ బ్యూరో భేటీ అని రాశారు. సో ఇది మహానాడుకి సంబంధించి. యాక్చువల్లీ నెల్లూరులో గ్రాండ్గా చేయాలనుకున్నారు, కానీ అక్కడ ఈ ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ షార్టేజ్ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు మహానాడు నేరుగా నిర్వహిస్తే, బహిరంగ సభ ద్వారా నిర్వహిస్తే కనీసం 8,000 నుంచి 10,000 వాహనాలు వెళ్తాయి. అందుకని పొదుపు చేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనంట రింగ్ రోడ్లు, బైపాస్లు అంటండి ప్రణాళిక రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. వాహన రద్దీ తగ్గించేలా కేంద్రం పాలసీ. రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాలకు రింగ్ రోడ్లు, సెమీ రింగ్ రోడ్లు, బైపాస్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పట్టణాల్లోని రహదారులు వాహన రద్దీతో ఇరుగ్గా మారుతున్నందున ఆ ట్రాఫిక్ను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ డీకంజెషన్ పాలసీని సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే సత్యసాయి జిల్లా హిందూపురానికి తొలి సెమీ రింగ్ రోడ్ను సాధించింది. సో ఇలా
హిందూపురానికి అంటే ఇప్పటికే కోడికొండ చెక్ పోస్ట్ నుంచి లేపాక్షి మీదుగా హిందూపురం పెద్ద చెరువుకు ఆవలి వైపు మడకశిర సిర వరకు జాతీయ రహదారి 10 మీటర్ల వెడల్పుతో విస్తరించారు. దీనివల్ల హిందూపురానికి ఒకవైపున బైపాస్ ఉన్నట్టే. అయితే పట్టణ శివారులో కర్ణాటక సరిహద్దులో పారిశ్రామిక ప్రాంతం ఉంది. అటు నుంచి వచ్చే వాహనాలన్నీ హిందూపురం పట్టణంలో లోపల నుంచి ప్రయాణిస్తున్నాయి. సో అర్బన్ డీకంజెషన్ పాలసీలో భాగంగా NH 544లో లేపాక్షి నుంచి హిందూపురం పారిశ్రామిక వాడ మీదుగా పట్టణానికి రెండో వైపు నుంచి రోడ్డు నిర్మించి పరిగి సమీపంలో హైవే కలుపుతారు. అంటే దాదాపు 20 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. ఇట్లా రాష్ట్రంలో ప్రతి పట్టణానికి, సిటీలకు అండ్ పట్టణాలకు, టైర్ 1 టౌన్లకు, అలా అన్ని ప్రాంతాలకు కూడా సెమీ రింగ్ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పట్టణాల్లోకి ఈజీగా ప్రవేశించి ఈజీగా ఎగ్జిట్ అయ్యేలాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నమాట. అలాగే తీరం మనదే, వేట మనదే. సో బోటు మనదే, వేట మనదే అని ఆంధ్రజ్యోతిలో రాసినట్టున్నారు ఇదే హెడ్డింగ్. బోటు మనది, వేట మనది కాదని ఎవరైనా వస్తే ఖబర్దార్. నిన్న మత్స్యకార భరోసా, మత్స్యకారుల సేవలో సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు వేట విరామ భృతి కింద 261 కోట్లను ప్రభుత్వం వాళ్ళ ఖాతాల్లో జమ చేసింది. ఈ సభ నెల్లూరులో జరిగింది. సో దీనికి చంద్రబాబు గారు హాజరయ్యి ఈ మధ్య అక్కడ మెకనైజ్డ్ బోట్ల విషయంలో తమిళనాడు వాళ్ళు వచ్చి అక్కడ గొడవ చేశారనే వివాదం ఉంది కదా. సో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తాము, 60% సబ్సిడీతో ఇస్తాము, మిగిలిన 40% కూడా బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తాము. సో బోటు మనదే, వేట మనదే, ఏ రాష్ట్రం వాళ్ళు మన సముద్ర పరిధిలోకి రాకూడదు, వస్తే ఊరుకోము అని మత్స్యకారులకు భరోసా ఇచ్చారన్నమాట. మన మత్స్యకారులకు చెందాల్సిన సముద్ర సంపదను పక్క రాష్ట్రాలకు చెందిన బోట్లు దొంగతనంగా దౌర్జన్యంగా వచ్చి దోచుకొని పోతున్నాయి. ఇకపై వాటి ఆటలు సాగవు. తీరం వెంబడి శాటిలైట్ నిఘా ఏర్పాటు చేశాం. పక్క రాష్ట్రాలకు చెందిన బోట్లు మన జలాల్లోకి ప్రవేశించిన వెంటనే జిల్లా కలెక్టర్లకు మెసేజ్ వెళుతోంది. వెంటనే అప్రమత్తమై ఆ బోట్లను అధికారులు కట్టడి చేస్తారు అని సీఎం గారు చెప్పారనమాట. హద్దు దాటి రావద్దని హెచ్చరిస్తున్న మత్స్యకారుల సేవలో సభలో సీఎం వ్యాఖ్యలు. టీడీపీ డిఎన్ఏలోనే బీసీలు, వారికి రుణపడ్డాం, 60% సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు, మాది సంక్షేమ ప్రభుత్వం, గొడ్డల పార్టీది ఫేక్ ప్రచారం, వేట విరామ భృతి కింద 261 కోట్లు పంపిణీ చేశారండి. సో ఇది చూడొచ్చు, ఈ హెడ్డింగ్ బాగుంది. బోటు మనదే, వేట మనదే. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే పెట్టారు. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. తీరంలో గస్తీ పెంచుతాం, మత్స్యకారుల హక్కులు కాపాడుతాం, ఎవరైనా వస్తే వెంటాడుతాం, వేటాడుతాం. 60% సబ్సిడీపై 200 మెకనైజ్డ్ బోట్లు. సాధారణంగా మెకనైజ్డ్ బోట్లు కొనాలి అంటే చాలా రేటు ఎక్కువ ఉంటాయి, అందుకని మత్స్యకారులు వాటి జోలికి వెళ్ళడం లేదు. సో ప్రభుత్వమే సబ్సిడీ 60% సబ్సిడీ ఇచ్చి మిగిలిన 40% కూడా బ్యాంకు లోన్ ఇప్పించి మత్స్యకారులకు 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తున్నారన్నమాట. సో ఇది బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మత్స్యకారుల సేవలో అమలు చేయడం రెండోసారి అండి. ఆల్రెడీ గత ఏడాది మే నెలలో కూడా డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు కూడా 260 కోట్లు డబ్బులు ఇచ్చారు. ఇక నిన్న ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ నమోదయ్యాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 65.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పొట్టి శ్రీరాములు జిల్లా, నెల్లూరు జిల్లా గూడూరులో 44.9, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 ఇలా నమోదయ్యాయంటండి. ఈరోజు ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటండి. సో రేపు చెండ ప్రచండం, ఈరోజు రేపు ఎక్కువ ఉంటుంది. 50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత. పశ్చిమ పోలవరం జిల్లాల్లో మంటలే, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఇతర జిల్లాల్లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విపత్తు సంస్థ సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. 50 డిగ్రీలు అంటే సాధారణ మానవుడు తట్టుకోలేని ఉష్ణోగ్రత అది. సో ఈరోజు రేపటి నుంచి ఒక 4-5 రోజులు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా రోహిణీ కార్తె రాలేదేమో, రోహిణీ కార్తె వచ్చిన తర్వాత ఇంకా ఎండలు మండుతాయి. ఇక స్నేహబంధం కొత్త పొంతలు. భారత్ ఇటలీ ప్రధానుల ప్రత్యేక వ్యాసం. భారత్ ఇటలీలు మరింత సుదృఢ బంధాన్ని కాంక్షిస్తున్నాయి. వాణిజ్యం, ఇంధనం, పారిశ్రామిక, రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని కొత్త మొదలు తొక్కించాలని కోరుకుంటున్నాయి. ఈ లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేయనున్నట్టు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు ప్రకటించారు. సో ఇద్దరూ కలిపి ఒక వ్యాసం రాశారంట. అలాగే పెట్రోల్ డీజిల్ మీద నిన్న ఒక 90 పైసలు పెంచారు కేంద్రం. అంతే, విడతల వారీగా నెమ్మదిగా నొప్పి తెలియకుండా పెంచుతుంటారనమాట. అలాగే ఒప్పందం కుదరకుంటే భీకర దాడులే అని మరోసారి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. సో కొత్త దారుల్లో మేము తిప్పికొడతామని చెప్పి అటువైపు ఇరాన్ కూడా ఆ దాడులకు
ప్రతిగా తీవ్రంగా స్పందిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి తాజాగా తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం తెర వెనుక సాగుతున్న చర్చల్లో ఒప్పందం కుదరకుంటే 2-3 రోజుల్లోనే, లేదంటే వచ్చే వారం ఆరంభంలో తాము ఇరాన్పై దాడులతో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మీరు దాడులు చేస్తే మాకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలుసు, మేము చేసే ప్రతి దాడులను మీరు ఊహించలేరు అని చెప్పి ఇరాన్ కూడా తిరిగి హెచ్చరిస్తోందన్నమాట. అలా ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు. ఇక పాలమూరుకు సరే అని నల్లమల సాగర్ సాకారం చేసుకోండి. పోలవరం నల్లమల సాగర్ 123 టీఎంసీల నికర జలాలకు పూచి. కేంద్ర జలసంఘం ప్రజెంటేషన్. నదుల అనుసంధానానికి కీలకమైన సూచన. ప్రాథమికంగా విభేదించిన ఏపీ అధికారులు. పాలమూరు, రంగారెడ్డి, ఎత్తిపోతల, పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం, గోదావరి కావేరి అనుసంధానం ప్రాజెక్టులను మేళవిస్తూ కేంద్ర జలసంఘం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. పాలమూరు, రంగారెడ్డి, ఎత్తిపోతల ప్రాజెక్టు సాకారానికి ఆంధ్రప్రదేశ్ సహకరించి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానాన్ని చేపట్టేందుకు అవసరమైన 123 టీఎంసీల నికర జలాలు తీసుకోవచ్చని సూచించింది. అంటే పాలమూరు, రంగారెడ్డి విషయంలో మీరు అభ్యంతరం పెట్టొద్దు, వాళ్ళ జలాలు వాళ్ళు తీసుకుంటారు, మీరు పోలవరం నల్లమల సాగర్ అనుసంధానించుకొని 123 టీఎంసీలు మీరు తీసుకోండి అని చెప్పి కేంద్ర జలసంఘం సూచిస్తే ఏపీ అధికారులు ఒప్పుకోలేదంట. ఢిల్లీలో మే 1-2 వారంలో జరిగిన 2 సమావేశాల్లోనూ సిడబ్ల్యూసీ దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ వివరాలు తెలుసుకున్నా ప్రాథమికంగా తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. మే 1-8 తేదీల్లో ఈ అంశంపై ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇందుకు అంగీకరిస్తే ముందుకు సాగొచ్చని కేంద్ర జలసంఘం పేర్కొంది. కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు సమక్షంలోనే ఈ వివరాలు వెల్లడించారు. సో దీనికి సంబంధించి ఒక సంయుక్త కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు అండ్ నీటి పంపిణీకి సంబంధించి చూడొచ్చు. ఇక నకిలీ మద్యం మూలాలు ఉన్నాయి కదా, అవి 5 రాష్ట్రాల్లో ఉన్నాయంట. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, 5 రాష్ట్రాలకు విస్తరించాయంట. జోగి రాము ఇంట్లో డివిఆర్ హార్డ్ డిస్క్ మాయం, ఆధారాలను రాబెట్టిన ఫోరెన్సిక్ నిపుణులు. నకిలీ దందాతో ప్రభుత్వానికి 9 కోట్ల నష్టం. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ అండదండలతో అద్దెపల్లి జనార్దన్ రావు సాగించిన నకిలీ మద్యం దందా మూలాలు 5 రాష్ట్రాల్లో ఉన్నట్టు బయటపడింది. ఏపీ సహా తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడులోనూ ఈ దందాను విస్తరించినట్టు సిట్ ఎక్సైజ్ అధికారులు కోర్టుకు సమర్పించిన తుది అభియోగ పత్రంలో పేర్కొన్నారు. స్పిరిట్, లేబుల్స్, ఎసెన్స్, సీసాలను ఈ రాష్ట్రాల నుంచి ప్రధాన నిందితుడు జనార్దన్ రావు సమకూర్చుకున్నాడు. నకిలీ మద్యాన్ని వివిధ బ్రాండ్లతో విక్రయించడంతో ప్రభుత్వ ఖజానాకు 9 కోట్ల నష్టం వచ్చినట్టు గుర్తించారన్నమాట. సో ఇది మామూలు స్కామ్ కాదండి, నకిలీ మద్యం. కర్త కర్మ క్రియ జోగి. నకిలీ మద్యం కేసులో ఖజానాకు 9 కోట్ల వరకు గండి. 175 పేజీలతో తుది ఛార్జ్షీట్ను వేసిన సిట్. మొలకల చెరువు వెనుక కుట్ర. కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం. ప్లాన్ విజయవంతమైతే అద్దెపల్లి కుటుంబానికి 3 కోట్లు ఇస్తానని జోగి ఆశ చూపించారు. అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. ఇది జోగి రమేష్ నిర్వాకం. జోగి రమేష్ అండ్ అతని సోదరుడు కలిపి అద్దెపల్లి జనార్దన్ రావు అండ్ అతని సోదరుడికి విడతల వారీగా నేను మీకు 3 కోట్లు ఇస్తాము, మీరు మొలకల చెరువులో ఒక పెద్ద నకిలీ మద్యం తయారీ కేంద్రం చేయండి. సో అది విస్తరించిన తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా దాన్ని లీక్ చేయాలని చూశారనమాట. ఈలోగా అది కాస్త వీళ్ళు గతంలో వైసీపీ హయాంలో వీళ్ళు నడిపించిన వ్యవహారం బయటకు వచ్చింది. వైసీపీ హయాంలో ఈయన సొంత నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో, మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వీళ్ళ సొంత ప్రాంతం, అక్కడ నకిలీ మద్యం తయారు చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు. సో అందుకని ఇతను కూడా అరెస్ట్ చేశారు తాజాగా. సో అది ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వేశారు నకిలీ మద్యానికి సంబంధించి. ఇక నెక్స్ట్ జెన్ ఈ హాస్పిటల్తో ఒకే వేదికపై వైద్య సేవలు. ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ సమ్మరీ వరకు అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లోనే. ఈనాడు ఈటీవీతో ఎన్ఐసి డిడిజీలు ఆంటోనీ రవీంద్ర కుమార్. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించిన నెక్స్ట్ జెన్ ఈ హాస్పిటల్ వ్యవస్థ ద్వారా ఓపీడీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ సమ్మరీ వరకు సేవలన్నీ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వస్తాయని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సిజే ఆంటోనీ రవీంద్ర కుమార్ వెల్లడించారు. ఈ విధానంతో ఆసుపత్రుల నిర్వహణ సమర్థంగా సాగుతుందన్నారు. రోగుల సేవలు, మందుల సరఫరా, పడకల అందుబాటులో సేవలను రియల్ టైంలో పర్యవేక్షించే వీలుంటుందని పేర్కొన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెక్స్ట్ జెన్ ఈ హాస్పిటల్స్ పై 2 రోజుల కార్యశాలకు వచ్చిన వీరు ఈనాడు ఈటీవీతో మాట్లాడారంట. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఒక పేషెంట్ ఓపీ నుంచి అండ్ ఇన్ పేషెంట్లో బెడ్ తీసుకొని కంప్లీట్గా డిశ్చార్జ్ అయ్యే వరకు వాళ్ళ ప్రొఫైల్ మొత్తం ఆన్లైన్లో కనిపించేలాగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ నిర్వహించడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. దాని మీద కార్యశాల జరిగింది. దాంతో వీళ్ళు మాట్లాడారనమాట ఈనాడుతో, అది ఇచ్చారు. ఇక ఎండాకాలం ఎరువులు ఎట్టుపోతున్నాయి. ఏప్రిల్లో భారీగా పెరిగిన యూరియా, డిఏపి అమ్మకాలు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప తదితర జిల్లాల్లో అధికం.
3 ఏళ్ల సగటుతో పోలిస్తే భారీ పెరుగుదల. జిల్లాలు, మండలాలు, దుకాణాల వారి లెక్కలు తీస్తున్న ప్రభుత్వం. పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్న అనుమానాలు. యాక్చువల్లీ వ్యవసాయ సీజన్లో ఎరువులు అమ్ముడవ్వాలి కదా. వ్యవసాయ సీజన్ అంటే జూన్, జూలై ఆ టైము. కానీ ఏప్రిల్లో అంటే అగ్రికల్చర్గా అన్సీజన్ ఆ టైంలో ఎరువులు భారీగా అమ్ముడవుతున్నాయి. అది కూడా కడప, నంద్యాల, కర్నూలు ఆ జిల్లాల్లో ఎక్కువ ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా కాస్త మోస్తారుగా అమ్ముడవుతున్నాయి. సో ఇవన్నీ ఎటుపోతున్నాయి? వ్యవసాయ పరంగా అన్సీజను, కానీ ఎరువులు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. సో ఇవి దుర్వినియోగం అవుతున్నాయి, పారిశ్రామిక అవసరాలకు వెళ్తున్నాయి అని ప్రభుత్వం గుర్తించి దీని మీద విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఖరీఫ్ ఇంకా మొదలే కాలేదు, కానీ రాష్ట్రంలో యూరియా, డిఏపి అమ్మకాలు ఆకాశం వైపు చూస్తున్నాయి. ఏప్రిల్లో యూరియా విక్రయాలు గత 3 ఏళ్ల సగటు కంటే కర్నూలు జిల్లాలో 337%, వైఎస్ఆర్ కడప జిల్లాలో 103% పెరిగాయి. డిఏపి విక్రయాలు కర్నూలు జిల్లాలో 637%, నంద్యాల జిల్లాలో 526%, వైఎస్ఆర్ కడప జిల్లాలో 243% చొప్పున అధికంగా ఉన్నాయి. ఉద్యాన పంటల సాగు భారీగా పెరిగిందని కొందరు, రబీలో పంటలు ఇప్పటికీ ఉన్నాయని మరికొందరు జిల్లా వ్యవసాయ అధికారులు లెక్కలు చెప్తున్నారు. ఎంత సాగు పెరిగినా ఇంత పెరుగుదల ఉంటుందా అనేది ఉన్నతాధికారుల ప్రశ్న. రాయితీపై కేంద్రం సరఫరా చేసే యూరియాను పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో అందుకని ప్రభుత్వం జిల్లాల వారీగా, మండలాల వారీగా, దుకాణాల వారీగా లెక్కలు తెప్పించుకుంది. అసలు వాళ్ళు ఎంతెంత అమ్మారు ఏప్రిల్ నెలలో, ఆ కొనుగోలు చేసింది ఎవరు, సో దీనిలో ఎంత దుర్వినియోగం అయింది అనేది ప్రభుత్వం కనిపెడుతోందన్నమాట. ఒకవేళ పారిశ్రామిక అవసరాలకు వెళ్తే కొనుక్కున్న పరిశ్రమల నుంచి భారీగా ఫైన్లు వేయాలి. వేస్తేనే అప్పుడు రైతులకు న్యాయం జరుగుద్ది. లేకపోతే రైతులకు ఇప్పుడు అందవు. ఖరీఫ్లో రైతులకు ఎరువులు అందవు. ఇక చేపలు తెచ్చి కూర వడ్డించి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపేంటలో ఓ మత్స్యకారు కుటుంబం ఇంట్లో సీఎం చంద్రబాబు భోజనం చేశారు. మార్కెట్లో చేపలు కొని మత్స్యకారుడి ఇంటికి వెళ్ళి వండించుకొని తిన్నారు. మత్స్యకారులకు మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఉండవల్లి నివాసానికి వారిని ఆహ్వానించి మాట్లాడిన మంత్రి లోకేష్, తమిళనాడు జాలర్లు ఏపీ వైపు కూడా రాకుండా పెట్రోలింగ్ బోటు ఏర్పాటుకు హామీ. సో ఒకవైపు చంద్రబాబు గారు నెల్లూరులో మత్స్యకారులతో ముఖాముఖి అయితే, ఇక్కడ నారా లోకేష్ గారు ఉండవల్లిలో వారి నివాసానికి మత్స్యకారులను పిలిపించుకొని మాట్లాడారన్నమాట. బాగుంది. ఉమ్మడి స్వప్న సాకారం, ఇద్దరు కలిపి వ్యాసం రాశారు. ఓకే, బాగుంది. ఆక్వా, పొగాకు, జౌలు రంగ సమస్యలు పరిష్కరించండి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు విన్నవించిన రామ్మోహన్ నాయుడు, కృష్ణదేవరాయలు. నెట్వర్క్ ఆసుపత్రులకు 919 కోట్లు చెల్లింపండి. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇప్పటివరకు 919 కోట్లు చెల్లించినట్టు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ చక్రధర్ బాబు తెలిపారంట. నీట్ నిర్వహణలో అవే తప్పులు. జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో వైద్య విద్యకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎంతో ప్రత్యేకమైనది. లక్షలాది మంది విద్యార్థులు అహర్నిశలో కష్టపడుతూ ఉన్నతమైన భవిష్యత్తును ఊహించుకుంటూ దీనికి సన్నద్ధమవుతారు. అలాంటి వారందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం మూలంగా పరీక్ష రద్దయింది. ఎంతో సున్నితమైన అంశాన్ని ఎన్టీఏ తేలిగ్గా తీసుకోవడం వల్లే సమస్యలు పునరావృతం అవుతున్నాయా? గతంలో జరిగిన తప్పిదాల నుంచి ఏమీ నేర్చుకోలేదా? ఇదివరకు జరిగిన లీకేజీ వ్యవహారంపై తీసుకున్న చర్యలేంటి? చేపట్టిన సంస్థాగత మార్పులేంటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. నీట్ లీకేజీ గతంలో జరిగింది, అయినా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దానికి సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో మళ్ళీ ఈ సంవత్సరం లీక్ అయింది. దాన్ని ఎడిటోరియల్గా రాశారు ఈనాడులో. తర్వాత ప్రసంగాలు సరే, పనితీరు మెరుగవ్వాలి. కావలి ఎమ్మెల్యే స్థానం 107, పద్ధతి మార్చుకోవాలని కృష్ణారెడ్డికి చంద్రబాబు హెచ్చరిక. సో కావలి ఎమ్మెల్యే స్థానం అంట 107 అంట. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరిలో కావలి ఎమ్మెల్యే 107వ స్థానంలో ఉన్నారు. అందరి డేటా నా దగ్గర ఉంది. కార్యకర్తలు కూడా రోడ్లపైకి రావాలి. ప్రతిపక్షంలో ఉంటే కానీ జ్ఞానోదయం కాదా? మహిళలకు సగభాగం రిజర్వేషన్లు అని చెబుతున్న కార్యక్రమంలో మహిళలు తక్కువగా ఉండడం ఏంటి? ఈ ఏడాదిలోనే సహకార స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. వాటిలో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలి అని చంద్రబాబు గారు చెప్పారు. సో కావలి ఎమ్మెల్యేను సున్నితంగా మందలించారు. ఆదరణ పథకం కింద వ్యక్తిగతంగానూ యూనిట్లు మంత్రి సవిత. హైకోర్టు న్యాయమూర్తిపై దుష్ప్రచారం చేసిన కేసులో నిందితుడు అరెస్టు. వైకాపా సానుభూతిపరుడిగా పోలీసుల అనుమానం. గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్వే. గిరిజన ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్లు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో అత్యంత పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించి మెరుగు చేయాలని ఆదేశించారన్నమాట.
గుప్త నిధులను గొట్టుగా కొల్లగొట్టారు. గిద్దలూరు అటవీ డివిజన్లో అటవీ అధికారుల నిర్వాకం. ఉద్యానశ్రులకు ఉన్నత ప్రణాళిక. రాయలసీమ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్బు. ఇది సెపరేట్ వీడియో చేస్తానులే. ఇక ఒక పాస్టర్ అండి, ఆయన పేరు అభినయ్ దర్శన్. నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు ఒక పెద్ద డ్రామా నడిపించాడు. యాక్చువల్లీ మన ఛానల్లో వీడియో చేయమని చాలామంది నన్ను అడిగారు, కానీ ఇదేదో డౌట్ వ్యవహారం ఉందని చెప్పి వీడియో నిన్నంతా చేయలేదు. నిన్న రాత్రికి పోలీసులు అతను గుట్టు రట్టు చేశారు. అతని మీద అతనే దాడి చేయించుకొని ప్రభుత్వం మీదకి నిర్వాకం నెట్టేయడానికి, తాను విపరీతమైన సింపతి పొందడానికి అతను ట్రై చేశాడంట. పాస్టర్పై దాడి ఘటన ఫక్తు డ్రామా. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఆ పాస్టర్దే. కారుపై దాడి చేసినట్టు, చంపేందుకు ప్రయత్నించినట్టు కొందరితో నటింపజేసిన అభినయ్ దర్శన్, ప్రభుత్వంపై బురద జల్లాలనే కుట్ర బట్టబయలు చేసిన పోలీసులు. కడపకు చెందిన పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్పై అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల పరిధిలో దాడి జరిగాయనే ప్రచారం అంతా కట్టుకదనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీని వెనక కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఆయనదేనని తేలింది. నిజంగా ఆ వీడియో చూసినప్పుడు కూడా మనకు అదే అనుమానం వచ్చింది. ఆ వీడియో మీరు చూసారో లేదో, అంత అనుమానాస్పదంగా ఉంది. వాళ్ళు రావడం, ఆకస్మికంగా దాడి చేయడం, వెళ్ళిపోవడం, అదంతా కూడా కట్టుకదనే అనిపించింది. సో దాన్ని పోలీసులు కూడా అనుమానించి నిర్ధారించారు. సో ఆంధ్రజ్యోతిలో రాశారు, ఇదిగో క్రైస్తవ ప్రచారకుడు ముసుగులో దాడి డ్రామా, సానుభూతి కోసం చేయించుకున్న వైనం, అభినయ్ దర్శన్ బండారం బట్టబయలు, క్రైస్తవులతో కలిసి పాదయాత్ర, భరోసా పార్టీ బెదిరిస్తున్నారంటూ తొలుత సోషల్ మీడియా పోస్టు, ఆపై ఆసుపత్రికి సీరియస్గా తీసుకున్న పోలీసులు. వాట్సాప్ ఆడియో సాక్షిగా బయటపడ్డ నాటకం. సో ఏజెన్సీ విడిచి వెళ్ళిపోవాలంటూ నన్ను బెదిరిస్తున్నారు, ఇప్పుడు నాపై మతోన్మాదులు ఏకంగా దాడి చేశారంటూ క్రైస్తవ మత ప్రచారకుడిగా చెప్పుకునే వ్యక్తి ఆడిన డ్రామా బట్టబయలైంది. కేవలం క్రైస్తవుల సానుభూతి కోసం తనపై తానే దాడి చేయించుకొని నాటకం ఆడినట్టు వెల్లడైంది. కడప నగరానికి చెందిన అభినయ్ దర్శన్ భరోసా పార్టీ అధినేతగా, క్రైస్తవ మత ప్రచారకుడిగా చెప్పుకుంటూ విశాఖ గిరిజన ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాళ్ళ విషయంలో. సాక్షికి వెళ్తే భవ్యంగా మరో దోపిడీ అని 104, ఇప్పుడు 104 వాహనాల్లో అన్ని రకాల 41 రకాల వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు అన్నీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే 2017-18 ఆ టైంలో మెడాల్ అనే సంస్థకు బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు భవ్య అనే సంస్థకు ఇచ్చారనమాట. సో అదంతా కూడా మరో దోపిడీయే అని వీళ్ళు ఒకరు ఏం చెప్తున్నా దోపిడీ అంటారు. 4 ఏళ్లలో 700 కోట్లు సమర్పించేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ అంట. సో సంవత్సరానికి 162 కోట్లు ఆ భవ్య అనే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే 104కి ఎవరైనా వస్తే వాళ్ళకి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్ట్లు ఇస్తారు. కదులుతున్న వాహనాల్లో రక్త పరీక్షలు సురక్షితం కాదన్న విషయం బేఖాతరు. దోపిడీయే లక్ష్యంగా మెడల్ తరహాలో మరో స్కామ్కు తెరతీత. 2014-19 మధ్య రక్త పరీక్షలు పెట్టి 300 కోట్ల కుంభకోణం. ఇప్పుడు దానిని మించి దోచుకునేందుకు నిపుణుల మాట కాదని కట్టబెట్టేసిన వైనం. వాస్తవానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్లో 14 రకాల వైద్య పరీక్షలు. ఇంతకు మించి ఎవరైనా రక్త పరీక్షలు అవసరమైతే పిహెచ్సిలో 63 రకాల పరీక్షలకు వీలు. 104 గ్రామానికి వెళ్ళిన రోజు సిహెచ్ఓల ద్వారా రక్త నమూనాల సేకరణ, పిహెచ్సిలో పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడి, తద్వారా మందులు డోర్ డెలివరీకి పకడ్బందీ వ్యవస్థ. అలాంటి అద్భుత వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ సంస్థకు సర్కార్ దాసోహం. సో ఒక ప్రైవేట్ సంస్థకు 700 కోట్లు, అంటే సంవత్సరానికి 162 కోట్లు ఇచ్చి మీరు వెళ్ళండి 104 వాహనాలు నిర్వహించండి, వైద్య పరీక్షలు నిర్వహించండి అని చెప్పడం వెనక దోపిడీ జరుగుతోంది అనేది సాక్షి వాళ్ళ ఉద్దేశం. సో ఆ దోపిడీ ఏంటి? ఎవరైనా ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా? ఎవరైనా ఎవరికైనా లంచాలు ఇచ్చారా? అది రాయాలిగా. దోపిడీ అనే హెడ్డింగ్ పెట్టి ఇది మొత్తం రాసేది అయిపోతా. ఈ 162 కోట్లలో ఇదిగో 20 కోట్లు పలానా వాళ్ళు లంచంగా తీసుకున్నారు, లేదా ఈ 162 కోట్లు ఖర్చు అవ్వదు అని చెప్పి ఒక లెక్క రాయాలి. అదేమీ లేకుండా, లాజిక్స్ లేకుండా ఓన్లీ ఒక రాత మాత్రమే రాశారు. సో ఇది నమ్మే వాళ్ళు నమ్ముతారు, చేసేవాళ్ళు చేసుకుంటారు, ఇది మనం పక్కన పెట్టేయచ్చు. ఇక వడ్డింపే తరువాయని క్రూడ్ మంట, రూపాయి భారీ పతనం, ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పైపైకి, సుంకాల పెంపుతో ఎగబాకిన బంగారం, వెండి ధరలు, దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం, ధరల కట్టడి త్వరలో ఆర్బీఐ చర్యలు, వడ్డీ రేట్లు పెంపు తప్పదంటున్న విశ్లేషకులు, దీంతో ఈఎంఐలకు రెక్కలు. ఓహో, నెక్స్ట్ పెరిగేది అదేనమాట, వడ్డీ రేట్లు. సో బంగారం దిగుమతి సుంకం పెంచారు. సో దానివలన ఉచిత సలహా ఇచ్చారు, బంగారం కొనడం తగ్గించుకోండి అని. ఇంధన పొదుపు పాటించండి అని ఉచిత సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఇంధన ధరలు భారీగా పెంచారు, పెట్రోల్ డీజిల్. మరోవైపు గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. వీటి ప్రభావంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు కూడా పెంచబోతున్నట్టుగా సాక్షిలో రాశారు. వడ్డీ రేట్లు పెంచితే ఈఎంఐలు కూడా పెరుగుతాయి.
అసలే నిత్యావసరాల ధరలమంట, ఆపై పెట్రోపోటుతో అల్లాడుతున్న ప్రజలకు మరో గండం పొంచి ఉన్నట్టే కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం ఆఖరికి బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారిని వదిలేటట్టు లేదు. కొండెక్కిన క్రూడాయిల్ సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకుతుండడం, రూపాయి అంతకంతకు పడిపోతున్న నేపథ్యంలో త్వరలో రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. వామ్మో, 3 ఈఎంఐలు ఉన్నాయి, ఎలా కట్టాలేంటో. వడ్డీ రేట్లు పెంచితే ఈఎంఐల మీద నడుస్తున్న మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటో, ఎంత పెంచుతారో. నాకు హౌస్ ఈఎంఐ ఉంది, కారు ఈఎంఐలు 2 ఉన్నాయి. ఇక 19 వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన బ్యాంక్ దివ్యాంగులకు రిజర్వేషన్లు లేవంట. నిజమేనండి. 19 యూనివర్సిటీల్లో 1563 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో దివ్యాంగులకు రిజర్వేషన్లు లేవు అనేది వీళ్ళు తెచ్చిన పాయింట్ మంచిదే. మాజీ సీఎం జగన్కు వివరించిన ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు, వికలాంగుల హక్కుల చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆవేదన. పిహెచ్డీ చేసిన రిజర్వేషన్లు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని వెల్లడి. దివ్యాంగులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్. ఆయనకి వెళ్ళి చెప్పిన 3 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, మనం వచ్చాక అన్నీ చేద్దాం అంటాడు ఆయన. పోనీ తీరా అధికారంలోకి వచ్చాక ఏమైనా చేస్తాడా అంటే, ఇదిగో మద్య నిషేధం, వారం రోజుల్లో సిపిఎస్ రద్దులాగానే ఉంటుంది ఆ వ్యవహారం. దాని బదులు ప్రభుత్వాన్ని అడగండి పదే పదే, లేదా సరైన మీడియాను పట్టుకోండి. భారీ ప్రక్షాళన, కేంద్ర కేబినెట్లో సమూల మార్పులు, రేపటి పూర్తి మంత్రివర్గ భేటీలో విస్తరణపై చర్చ. కేంద్ర మంత్రివర్గం భారీగా విస్తరణ జరగబోతోంది. రాఘవ్ చద్దా మంత్రివర్గంలోకి రాబోతున్నారు. నితీష్ కుమార్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా మంత్రివర్గంలోకి రాబోతున్నారు. అండ్ ఇంకా కొత్త పేర్లు కూడా రాబోతున్నాయి. దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఉన్న వాళ్ళలో కూడా చాలామంది బయటకు వెళ్ళిపోతారు. ఇక మద గజం సర్కార్ అంట, జనావాసాల్లో భూసేకరణం, గజాల్లోకి మార్చిన స్థలాలకు భూసేకరణ నోటీసులు. గజం 70,000 పలికే భూములపై దృష్టి, భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపు, ఉండవల్లి పెనుమాక రైతులపై పిడుగుబాటు, విలువైన భూములను తమ వారికి కట్టబెట్టేందుకే. రాజధాని పరిధిలో 29 గ్రామాలు ఉన్నాయి. ఏ ఒక్క గ్రామంలో కూడా ఇలా గొడవ లేదు. ఓన్లీ పెనుమాక, ఉండవల్లి ఈ 2 గ్రామాల్లోనే గొడవ చేస్తున్నారు. దట్టు పెనుమాక గ్రామం 2016, 17, 18 ఆ టైంలో కూడా భూములు ఇవ్వడానికి ఒప్పుకోలే. వాళ్ళు అప్పుడే భూములు ఇస్తే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయిపోయేది. కానీ పెనుమాక గ్రామంలో కొంతమంది వైసీపీ కరుడు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భూములు ఇవ్వడానికి ఒప్పుకోవట్ల. వాళ్ళ వెనక వైసీపీ ఉంది. ఇప్పుడు ఉండవల్లిలో కూడా కొంతమంది వైసీపీ కరుడు కట్టిన వాళ్ళు ఉన్నారు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక వారం రోజుల నుంచి ప్రతిరోజు సాక్షిలో ఈ రాజధాని భూసేకరణకు సంబంధించి ఇటువంటి వ్యతిరేక వార్తలు వస్తూనే ఉన్నాయి. అండ్ ఈ 2 గ్రామాల మీదే వస్తున్నాయి. ఇంకా వేరే గ్రామాలు ఏమీ రావట్లా. ఉండవల్లి పెనుమాక. ఎందుకంటే అక్కడ వైసీపీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది అండ్ వైసీపీ బెల్ట్ ఉంది. వైసీపీకి సంబంధించిన రైతులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్న గొడవను మొత్తం రాజధాని అంతటికీ నెట్టేయడానికి సాక్షి ప్రయత్నం. సో ఇది లైట్ తీసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు కొత్త గొడవ కాదు ఇది. 2019కు ముందు కూడా పెనుమాక రైతులు భూములు ఇవ్వలా. ఇక లింకు లేకపోయినా రిజిస్ట్రేషన్లో, గ్రామ కంఠంలో ఉన్న ఇళ్లపై చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే రిజిస్ట్రేషన్లు చేసేయాలని ఆదేశాలు. రిజిస్ట్రేషన్ జరిగిన ఆ భూమిపై హక్కు మాత్రం రాదంటూ ఉత్తర్వులు. ఆదాయం పెంచుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి ఈ డొల్ల విధానం అంట. ఇక ప్రభుత్వ పెద్దల కొనసన్నలోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా. టీటీడీ ఐటీ విభాగం డీజీఎంను ముందు పెట్టి బ్లాక్ మార్కెట్, అనర్హులను అడ్డుపెట్టుకొని దళారుల చేతులకు వ్యవస్థ అప్పగింత. ఫలితంగా 10-15 సెకండ్లోనే టికెట్లు క్లోజ్. ఓ ట్రావెల్స్ వ్యవస్థ ద్వారా దందా బయటపడడంతో పెద్దల్లో వణుకు. ఈ నిందను గత ఐటీ జీఎం పైకి నెడుతూ అడ్డగోలు దుష్ప్రచారం. టీటీడీ ఐటీ జీఎం మురళీ సందీప్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వ్యక్తి అంటూ డైవర్షన్. వాస్తవానికి కూటమి ప్రభుత్వం రాగానే సందీప్ రెడ్డి స్విమ్స్కు బదిలీ. ఈ నిజాన్ని దాచి భక్తుల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా కుయుక్తులు. ప్రస్తుతం ఐటీ డిప్యూటీ జీఎంగా విధుల్లో ఉన్నది వెంకటేశ్వర నాయుడు. అవినీతికి పాల్పడడంతో గత పాలక మండలి హయాంలోనూ ఈయనకు మెమో. సో సందీప్ రెడ్డి అనే వ్యక్తి టీటీడీ ఐటీ వింగ్ జీఎంగా ఉన్నారని ఈనాడులో రాశారు కదా. లేదు అతను టీటీడీ ఐటీ విభాగం జీఎంగా లేడు, స్విమ్స్ బదిలీ చేశారు అని చెప్పి సాక్షిలో రాశారు. నిజానికి అతను ఐటీ విభాగంలో చాలా కీలకంగా ఉన్నాడు. స్విమ్స్కి బదిలీ చేసిన ఆయన ఐటీ విభాగంలోనే కీలకమైన స్థానంలోనే ఉన్నాడు. కొత్త స్థానానికి వెళ్ళడం లేదు. ఇక నేడు మెడికల్ షాపులు బంద్. అంటే బ్యాక్ ఎండ్లో అతని సిస్టమ్ నడుస్తోంది. నేడు మెడికల్ షాపులు బంద్ అంటండి. మందుల ఆన్లైన్ విక్రయాలపై నిరసన. ఏపీలో 45,000 మెడికల్ షాపులు మూత. మెడిసిన్స్ ఆన్లైన్లో విక్రయిస్తున్నారని చెప్పి
దుకాణాలు, ఫార్మసీ దుకాణాలు నిరసనగా ఈరోజు బంద్ పాటిస్తున్నాయంట. మళ్ళీ పెట్రోమంట. ఎస్, న్యాయవాదిపై మంత్రి అనుచరులు దాడి. మంత్రి సత్యకుమార్ యాదవ్ పనితీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అక్కస్తో హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై మంత్రి కార్యాలయ ఇన్ఛార్జి హరీష్ బాబు, డ్రైవర్ పెనీర్ యాదవ్ దాడి చేశారంట. అప్పుల పరుగులో ఏపీ ఫస్ట్. చంద్రబాబు సర్కార్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అప్పుల్లో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. తాజాగా మంగళవారం 4,600 కోట్ల అప్పు ద్వారా 2 ఏళ్ళు తిరగకుండానే మొత్తం కలిపి 3,40,494 కోట్ల అప్పు చేసిందంట. సో నిన్న ఐపీఎల్లో జరిగిన కీలకమైన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. దీంతో ప్లే ఆఫ్కు వెళ్ళే అవకాశాన్ని సజీవంగా పెట్టుకున్నారు. సంబంధాలు ఉన్నత స్థాయికి. గ్రీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని భారత్, నార్దిక్ దేశాలు నిర్వహించుకున్నాయి. సెప్టెంబర్లో భారత్కు పుతిన్. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రతినిధి ప్రకటించారు. సరే, ఇది సాక్షి పక్కన పెట్టచ్చు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో అది చెప్పుకున్నాం. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు చెప్పుకున్నాం. బోటు మనది, వేట మనది అయిపోయింది. క్రైస్తవ మత్స్యపరిష డ్రామా అయిపోయింది. కాజా బ్లాక్లో వేదాంత గ్రీన్ సిగ్నల్ అంటండి. చమురు, సహజ వాయువు నిక్షేపాల వెలికితేతకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు. సో ఓఎన్జీసీ వదిలేసిన బావుల్లో డ్రిల్లింగ్. రోజుకు 30,000 బ్యారెళ్ల చమురు, 30 మిలియన్ మెట్రిక్ ఫీట్ల గ్యాస్ ఉత్పత్తి, 20 బావులు తవ్వకం, 10 వెల్ హెడ్స్, మొత్తం 114.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్టు విస్తరణ. తూర్పుగోదావరి జిల్లా ఓఎన్జీసీ పైప్ లైన్కు కేంద్రం ఓకే. కృష్ణా జిల్లాలో చమురు, సహజవాయువు నిక్షేపాల వెలికితేతకు కేంద్రం అనుమతి తెలిపింది. ఇక్కడ కాజా బ్లాక్లో వేదాంత లిమిటెడ్ చేపట్టే చమురు, సహజవాయువు వెలికితేత అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసిందంట. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేసి వదిలివేసిన కాజా బ్లాక్ ప్రాంతంలో ఇంధన నిక్షేపాలను వెలికి తీసేందుకు ప్రభుత్వానికి వేదాంత సంస్థ దరఖాస్తు చేసుకుంది. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. సో కృష్ణా జిల్లాలోని కాజా బ్లాక్లో రోజుకు 30,000 బ్యారెళ్ల చమురు అండ్ 30 బిలియన్ మెట్రిక్ ఫీట్ల గ్యాస్ ఉత్పత్తి చేస్తారంటండి. దీనికోసం బావులు తవ్వుతున్నారు అండ్ వెల్ హెడ్స్ వేస్తున్నారు. అలాగే పునరుత్పాదకంలో జోరు. 6,700 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు, 7 సిబీజీ ప్లాంట్లకు ఓకే. తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, కడపలో అదానీ హైడ్రో ప్లాంట్. వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా? నిన్న సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది వీధి కుక్కల వ్యవహారంలో. వీధి కుక్కల ప్రేమికులు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక రకంగా చెంపపెట్టనమాట. వీధి కుక్కలను సున్నితంగా నొప్పి తెలియకుండా మరణించినా పర్వాలేదు అనేటట్టు సుప్రీంకోర్టు చెప్పింది. కారుణ్య మరణానికి అనుమతి. ర్యాబిస్ సోకిన ప్రమాదకరంగా మారిన సొనకాల కారుణ్య మరణానికి అనుమతి. సో ఇది అమలా గారు అండ్ రేణు దేశాయ్ లాంటి వాళ్ళు చూడాలి. సెలబ్రిటీలు అయిపోయాక కాస్త ఖాళీగా ఉన్న తర్వాత, సినిమాల నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇదన్నమాట వాళ్ళు చేస్తున్నది. సో అటువంటి జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టు చెప్పింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించడంపై గతంలో ఇచ్చిన తీర్పులను మార్చబోం సుప్రీం. నల్సార్ యూనివర్సిటీ యానిమల్ లా సెంటర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన బెంచ్, విద్యా సంస్థల్లో కుక్కలను సంరక్షిస్తామంటే ఆ సంస్థ అధిపతికి హామీ పత్రం ఇవ్వాలి. వాటి వల్ల ఎవరికైనా హాని జరిగితే బాధ్యత వహిస్తామని అందులో పేర్కొనాలి. ఇక దేవాదాయ చట్టాల చెల్లుబాటుపై మేమే చేస్తాం. ఏపీ, తెలంగాణ సహా 4 రాష్ట్రాల నిబంధనలపై మెరిట్స్ ఆధారంగా నిర్ణయిస్తాం. రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు. భారత్ ఇటలీ ఆల్రెడీ చెప్పుకున్నాం. డ్రోన్ నుంచి క్షిపణి దాడి. కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగులను బొద్దింకల్లా మారతారన్న సీజే వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త పార్టీ. యువతకు స్వాగతం అంటూ ఆహ్వానం. 2 రోజుల్లోనే 40,000 మందికి పైగా సభ్యులు. వారిలో ఎంపీలు మహువా, కీర్తి ఆజాద్. 5 అంశాలతో మేనిఫెస్టో ప్రకటన. నిరుద్యోగులు బొద్దింకల్లా మారారన్న సీజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త పార్టీ వచ్చిందంటండి. సీజేఐ ఇటీవల ఒక వ్యాఖ్య చేశారు నిరుద్యోగులను ఉద్దేశించి. దాన్ని మనం కూడా తప్పుపట్టాం న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో. సో అప్పుడు ఆ నేపథ్యంలో దాని మీద తిరుగుబాటుకు అండ్ ఈ నిరుద్యోగుల సమస్యల ప్రస్తావనకు ఒక కొత్త పార్టీ స్టార్ట్ అయింది. కాక్రోచ్ జనతా పార్టీ అంట పేరు. 2 రోజుల్లో 40,000 మంది సభ్యులయ్యారంట ఆ పార్టీలో. కర్త కర్మక్రియ జోడీ చెప్పుకున్నాం. మహానాడు తీర్మానాలు చెప్పుకున్నాం. ఉసురు తీసిన ఓయిలా చెట్టు కొమ్మ విరిగిపడి చిన్నారి మృతి. అనంతపురం జిల్లాలో విషాద ఘటన. జగన్కు బీజేపీతో అక్రమ పొత్తు. వైఎస్ ఆశయాలకు తూట్లు. బటన్లు నొక్కితే సీఎంలు కాలేరు షర్మిల. పాపం షర్మిల గారు ఇప్పటికీ కూడా జగన్నే విమర్శిస్తారు.
ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఆంధ్రప్రభలో ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాయే. ఊరూరా గ్రీన్ షాప్లు, స్వచ్ఛరథం తరహాలో ఏర్పాట్లు, సేవలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అండ్ గంగమిత్రులతో, మత్స్యకారులతో నారా లోకేష్ గారు భేటీ కూడా రాశారు. ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూస్తే, రష్యా భారీ అణుడ్రిల్. ఉక్రెయిన్ దాడులు పెరిగిన నేపథ్యంలో మంగళవారం బెలారస్తో కలిపి రష్యా భారీ అణుడ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించిందంటండి. ఇక లాహోర్లో రామ్ గల్లీ, లక్ష్మీ చౌక్ నిధుల కోసం పాత పేర్లను పునరుద్ధరిస్తున్న పాక్. లాహోర్ నగరంలో పలు వీధులు, రోడ్లు, గల్లీలకు పాత పేర్లను పాకిస్తాన్ ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా అక్కడ రెహమాన్ గల్లీ పేరును రామ్ గల్లీగా తిరిగి మార్చేసింది. మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ను లక్ష్మీ చౌక్గా మార్చింది. వారసత్వ సంస్కృతిని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా లాహోర్లో పాత పేర్లను పునరుద్ధరిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హరిత అడుగుల కనిసివేద్దాం. భారత్ నార్డిక్ చర్చల్లో మోదీ. నక్సలిజాన్ని అంతం చేయడంలో భాజపాయేతర ప్రభుత్వాలు సహకరించాయి. అమిత్ షా. ముంచుకొస్తున్న ఆర్థిక తుఫాను. రాహుల్. ఆర్థిక తుఫాను దేశం వైపు ముంచుకొస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తాను పిలుపునిచ్చిన పొదుపు చర్యలను తానే పాటించడం లేదని వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనలు మానేయాలని ప్రజలకు చెప్పిన ఆయనే ఐరోపా దేశాల పర్యటనకు వెళ్లారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఇళ్లలో సోదాలు. నీట్ యూజీ లీక్ కేసులో సిబిఐ చర్యలు. కోచింగ్ సెంటర్ల భవనాలను కూల్చేయాలన్న మంత్రి. సో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కొంతమంది అభ్యర్థులు కూడా పాత్రదారులుగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క విద్యార్థి 15 లక్షలకు ప్రశ్నపత్రాన్ని కొన్నారంట. సో వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళి సిబిఐ వెళ్ళి సోదాలు చేసింది. 15 లక్షలు ఇచ్చి నీట్ ప్రశ్నపత్రాన్ని కొన్నారంట దుర్మార్గులు. ఆపరేషన్ సింధూర్ మన స్మార్ట్ పవర్కి నిదర్శనం. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. సో ఇవండి న్యూస్ అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు ఇన్ టైంకి షార్ప్గా 7:30కి మన వీడియో రిలీజ్ అవుద్ది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.